Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తెల్లవారుజామున 3 గంటలకి 16 నెంబర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్నటువంటి సింగుపురం గురజాడ మధ్యన మాత్రం భారీ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అందులో మాత్రం జైపూర్ నుండి బరంపూర్ వెళ్తున్నటువంటి కాంబేశ్వరి ట్రావెల్ బస్ మాత్రం ఈ ప్రమాదానికి గురైంది. చూస్తే కనుక వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టిన క్రమంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో అప్పటికి 20 మంది ప్రయాణికులు ఉన్నారు. 3 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదం తెలుసుకున్నటువంటి హైవే పెట్టడంతో పాటు స్థానిక పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే రెస్క్యూ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాత్రిపూట కావడంతో వెనక నుండి వాహనాలు ఒకటికొకటిగా వెనక నుండి కొట్టడంతో మాత్రం ఒక డ్రైవర్ తప్ప మృతి చెందడం జరిగింది. ప్రయాణికులందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారందరూ కూడా రిమ్స్ ఆసుపత్రి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం చూస్తే కనుక ప్రమాదం గురైనటువంటి ఈ బస్సు మాత్రం కాంబేశ్వరి బస్ జైపూర్ నుండి భువనేశ్వర్ వెళ్తుంది. ఈ బస్సు మాత్రం ఈ లెఫ్ట్లో అంటే స్ట్రైట్గా వస్తున్న క్రమంలో ఒక లారీ ఓవర్టేక్ చేసి లెఫ్ట్కి రావడంతో అదుపు తప్పి ఆ లారీని ఢీకొట్టడం జరిగింది. కాకపోతే బస్సు ఏ లారీని అయితే ఢీకొట్టిందో ఆ లారీ మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. హైవే పెట్రోలింగ్ వచ్చేసరికి బస్సు మాత్రం ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు మాత్రం ఉటావుట్న ఎవరైతే లోపల గాయపడ్డారో వారందరినీ కూడాను హైవే అంబులెన్స్తో పాటు లోకల్ అంబులెన్స్ తెచ్చి రిమ్స్ హాస్పిటల్ తరలించడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఈ ప్రమాదం గల కారణం ఏంటి, అసలు ఎవరు దీనికి కారణం అని చెప్తే పోలీసులు ఆరతీగా ప్రాథమికంగా ఈ బస్సుకి డ్రైవింగ్ చేసిన డ్రైవర్ మాత్రం क्या हुआ, कितने बजे को हुआ था ये? 3 बजे लगभग हुआ है. सामने वाला ट्रक ब्रेक मार दिया, ब्रेक नहीं रुका, पीछे से लग गया. नहीं, आप तो नींद में ड्राइविंग कर रहे करके बोल रहे थे. वो तो जो नहीं, दारू कुछ नहीं. हम शुरू से कितना स्पीड था उस टाइम बस? 60-60 लगभग था. आपसे ओवरटेक किया था वो टैंकर, क्या कौन सा टैंकर है? ओवरटेक नहीं, वो सामने जा रहा था, ब्रेक मारा. हम काटने के टाइम में वो ब्रेक मार दिया, ब्रेक नहीं रुका. 60-80 किलोमीटर स्पीड में थे, वो तो ब्रेक मारा था. वो ब्रेक मारने की जरूरत क्या होता? आगे कुछ गाड़ी है क्या? आगे होगा गाड़ी, हमको तो देखा नहीं. हमारा सामने जो है वो देखेगा ना, वो उसमें लगा जैसा वो भाग गया. कितना लोग था उस टाइम पैसेंजर? 20 का अंदर होगा. कुछ हुआ था उन लोगों को? आप नहीं. 3 आदमी को, हमारा हेल्पर को थोड़ा लगा और एक आदमी को. पीछे से कुछ आपका बस आया था ट्रैवल पैसेंजर जाने के लिए? पीछे में हमारा गाड़ी था, उसमें भेज दिया सब आदमी को. लेकिन ये एक्सीडेंट देखे तो 60-80 किलोमीटर उससे ज़्यादा स्पीड देख रहा है ना? नहीं, 60, ये तो 80 से ऊपर नहीं जाता है. स्पीड कंट्रोल है? हाँ, स्पीड कंट्रोल है. 80 से 81 नहीं होगा, वो 60 लगभग था. कहाँ से कहाँ जा रही है गाड़ी? ये जयपुर से बरमपुर. कितने जो 3 बजे को हुआ था? हाँ, उससे कोई कैजुअलिटी हुआ था? कोई मर गया? नहीं मारा नहीं. कितना सा एक्सपीरियंस था आपका ड्राइविंग में? हमारा तो अभी 60 साल हो गया उम्र. 77 से हम गाड़ी चला रहे हैं. इतना एक्सीडेंट कब हुआ था आपका हाथ में? आपके हाथ में इतना ऐसा एक्सीडेंट कब हुआ था? अब हमारा हाथ में तो ऐसा नहीं हुआ है उतना, भगवान का दया से कुछ नहीं हुआ है. आगे वाले गाड़ी सडन ब्रेक मारेगा तो आपको वो तो धक्का देना पड़ा. हम ब्रेक मारा, रुका नहीं, लग गया पीछे. इतना हार्मफुल क्या हुआ था? उसका कौन सा गाड़ी हो तो इतना एक्सीडेंट हुआ था, इतना डैमेज हुआ था बस? उसका क्या एंगल लोड होगा, इसीलिए हम तो देखा नहीं रात को. पीछे से जब लगा वो घुस गया अंदर. लेकिन इतना डैमेज होगा तो आगे वाला आपका सामने वाला गाड़ी है, सडन ब्रेक मारेगा तो भी इतना डैमेज नहीं होना था, तो वो गाड़ी भी रहना था. सामने में हमारा एंगल खाली है ना, वो तो पतला वाला एंगल में 100 खाली है, वो तो घुस जाएगा ही. చూస్తే కనుక బస్సు చూస్తే కనుక ఈ డ్యామేజ్ విషయంలో మాత్రం ముందు వెళ్తున్నట్టు లారీ ఏదైతే ఉందో సడన్ బ్రేక్ వేయడంతోనే తాను బస్సును ఢీకొట్టాను. 70 అంటే సుమారు 70 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటి వరకు కూడాను ఎటువంటి ప్రమాదం కూడా ఎరగనటువంటి తనకు మాత్రం తన చేతి మీద ఈ ప్రమాదం జరగడానికి మాత్రం ఆయన చాలా బాధపడుతున్నారు. అప్పట్లో బస్సులో మాత్రం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి కూడా వారి వెనక నుండి వస్తున్నటువంటి వారి ట్రావెల్ బస్సు వస్తుంది. ఆ బస్సును మాత్రం పరిగణలో తీసుకొచ్చి చూస్తే కనుక ఒడిశాకు సంబంధించిన 07 AE 8191 ఈ బస్సు మాత్రం జైపూర్
జైపూర్ నుండి బరంపూర్ వెళ్తుంది. ఆ టైంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది కూడా హుటాహుటిని స్పందించడంతోనే ఈరోజు ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ కూడాను ఈరోజు వారిని హాస్పిటల్ తరలి. అసలు ఏం జరిగింది సార్, ఎన్ని గంటల ఈ ప్రయాణం జరిగింది? చూస్తే కనుక చాలా హారిబుల్గా ఉంది. ఒక లారీ వెనక ఒకటి కొట్టుకోవడం అంటే ఢీ కొట్టడానికి గల కారణం ఏమని భావిస్తున్నారు? ప్యూర్లీ ఇది హ్యూమన్ నెగ్లిజెన్స్ అండి. ఎర్లీ అవర్స్ కావడంతో కొంచెం ట్రాఫిక్ క్లియర్గా ఉంటుందని అందరు కూడా కొంచెం హై స్పీడ్లో ఉన్నారు. అయితే మొట్టమొదటిగా డ్రైవరు ఓవర్టేక్ చేయబోయాడు ముందు వెళ్ళే లారీని. తర్వాత అనుకోకుండా ఆ స్పీడ్తో లారీ కొంచెం స్లో అవ్వడం, ఇతను స్పీడ్ రైజ్ చేయడం అనుకోకుండా దాన్ని తాకడం జరిగింది. దానివల్ల ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అయితే ఎవరికి అప్పట్లో సివియర్గా పెద్దగా గాయాలేం లేవన్నారు, కానీ బట్ నార్మల్ గాయాలయ్యింది అన్నారు. ఒక 5-10 మందికి గాయాలైతే తగిలిందని చెప్పారు. వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి తర్వాత అంతకుముందు హైవే మొబైల్ మా సిబ్బంది వచ్చారు. కంట్రోల్ రూమ్ వాళ్ళు తెలియపరిచిన మీదట మా బీట్ సిబ్బంది ఎస్ఐ రామారావు గారు, 2 టౌన్ ఎస్ఐ గారు వచ్చారు. సార్ తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే నేను వెంటనే టౌన్లో ఉండి 7 రోడ్ జంక్షన్ నుంచి అంటే ముందు వెళ్తున్న లారీ బ్రేక్ వేయడంతోనే ఢీ కొట్టానని బస్సు ఆయన చెప్తున్నాడు. కాకపోతే ఈ బస్సు తర్వాత చాలా లారీలు కొట్టుకోవడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా సడన్గా ఏమవుతుందంటే అంతా మూమెంట్లో ఉన్నదని వీళ్ళు భ్రమలో ఉంటారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిద్ర లేకుండా వీళ్ళు చాలా దూర ప్రయాణం చేయడం వల్ల బాగా అలసిపోయి ఒక్కోసారి రెప్పపాట్లో వీళ్ళు గబుకుమని వాహనాలు ఇక్కడ ఆగి ఉండడంతో అదే స్పీడ్లో వస్తూ వీళ్ళు గమనించకపోవడం వల్ల ప్యూర్లీ నెగ్లిజెన్స్ వల్ల జరిగిందండి. వాళ్ళు కనుక స్లోగా వచ్చి ఉంటే ఒక వెహికల్ ముందు ఆగి ఉంటే ఇంకో వెహికల్ ఆటోమేటిక్గా ఆపాలా, కానీ అలా కాకుండా వెహికల్ ముందు మూమెంట్ ఉందన్న భ్రమలోనే రెప్పపాట్లో ఇది జరిగిపోయిందండి. ఇది నెగ్లిజెన్స్ వల్ల జరిగిందని భావిస్తున్నానండి. ఇటువంటి హార్బుల్ యాక్సిడెంట్లో మాత్రం ప్రస్తుతం ఒక్కలే మృతి చెందారని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకెవరు కూడాను ప్రాణాయం జరగలేదు. లేదు సార్, ఇంతవరకు భగవంతుడి దయ వల్ల మా సిబ్బంది మేమందరూ కూడా రెస్పాన్స్ అవ్వడం వల్ల మరి అందరూ కూడా హుటాహుటిన 5 to 10 minutesలో అందరూ కూడా రీచ్ అయ్యాము. బస్సులో గాయాలైన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా తరలించాము. అనుకోకుండా గ్రానైట్ పడిపోవడంతో అతను కూడా మరి క్యాజువాలిటీ ఇంజూరీ అయ్యి చనిపోవడం జరిగింది. కాకపోతే అతను కూడా బతికుండేవారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక్కరే డెత్ రిపోర్ట్ అయిందండి. మిగతా వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలుస్తుందండి. బస్సు వెనక వచ్చినట్టు ఎన్ని లారీలు ఒకటి ఢీకున్నాయి మీ లెక్క? దాదాపు 5 లారీల వరకు ఢీకున్నాయి సార్. అందులో ఒకటి గ్రానైట్ లారీ ఉంది, మిగతాదంతా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ సార్. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో బస్సు ముందు వెళ్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో అది సడన్గా బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి క్షేత్రస్థాయిలో దర్యాప్తు నిర్ధారించారు. చూస్తే కనుక ఈ బస్సు కంట్రోల్ చేసుకోవడానికి ఎంత స్పీడ్ వస్తుంది, బ్రేక్ వేస్తే బస్సు టైర్లు కూడా స్కిడ్ అయి ముందుకెళ్ళే పరిస్థితి. అంటే ముందు వెళ్తున్నటువంటి లారీ సడన్గా బ్రేక్ వేశారు. దాన్ని గమనించినటువంటి బస్ డ్రైవర్ మాత్రం బస్సును కంట్రోల్ చేసేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు బస్సులో మాత్రం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని మాత్రం హుటాహుటిన వెనక నుండి ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన బస్సు రావడం వాళ్ళని మాత్రం గమనించారు. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడాను ఈరోజు రిమ్స్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించడం జరిగింది. అందులో ఈ వైపు ఈ బస్సు ఇది యాక్సిడెంట్ వైపు చూస్తే కనుక వెనక నుండి వస్తున్న లారీలు కూడాను అసలు జరిగింది ఏంటని కూడా చూడకుండా అటు ముందెళ్ళినటువంటి లారీ ఢీకొన్నటువంటి ఆ లారీ మాత్రం డ్రైవర్ అంటే ముందుకెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే ఏవేవైతే ఆ గ్రానైట్ లారీ మొదలుకొని ఇవన్నీ కూడాను ఈ యాక్సిడెంట్ అయిన విషయాన్ని కనీసం గమనించకుండా వారు మాత్రం వెనక నుంచి ఒకటి వచ్చి ఢీకోవడం జరిగింది. మొత్తం 5 లారీలు బ్యాక్ ఎండ్ ఒకటి ఢీకొట్టడంతో మాత్రం ఈరోజు మొత్తం 5 లారీలు కూడాను ఈరోజు రెస్క్యూ చేసి క్లియర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా క్లియర్ చేసినటువంటి సీట్లు, ఎందుకంటే ఆ ముందు పెట్టిన లారీలన్నీ కూడాను ఒకటి ఢీకొన్నాయి. అక్కడ 3 లారీలు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ 2 లారీలు ఉన్నాయి. కాకపోతే ఈ 2 లారీలు వెనకున్నటువంటి గ్రానైట్ లారీ ఏదైతే ఉందో ఆ గ్రానైట్ లారీ మాత్రం ముందున్న లారీని ఢీ కొట్టడంతో మాత్రం ఆ క్యాబిన్లో ఉన్నటువంటి డ్రైవర్ మాత్రం మృతి చెందడం జరిగింది. ఇంత హారిబుల్గా జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో మాత్రం ఒకే ఒక క్యాజువాలిటీ కావడం మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకి ఎవరికో కూడాను అంటే స్వల్ప గాయాలు తప్ప ఎవరికి ప్రాణహాని లేకపోవడంతో మాత్రం ఈ ఏదైతే యాక్సిడెంట్ జరిగిన విషయంలో కేవలం డ్రైవర్ నిద్రమత్తే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆ క్షణంలోనే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ టైంలో, ఎన్ని గంటలప్పుడు జరిగింది? అది 3:40 అప్పుడు జరిగింది. 3:40 అప్పుడు ట్రాలీ లారీ వెళ్తుంది. వెనక నుంచి బస్సు డ్రైవరు నిద్ర కళ్ళు రెప్పలు పడిపోయి లారీకి గుద్దేశాడు. గుద్దడంతోనే బస్సులో ఉన్న చిన్న గాయాలయ్యాయి ప్యాసింజర్స్కి 20 మందికి. కొంతమంది ఏమో ప్రైవేట్ బస్సులు వెళ్ళిపోయారు.
ప్రైవేట్ బస్సులు వాళ్ళ తాలూకు బస్సులు వెళ్ళిపోయారు అంతే. అంటే డ్రైవర్ చెప్పేది ఏంటంటే బస్ డ్రైవరు ముందు ఉన్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆ లారీ సడన్గా బ్రేక్ వేసాడు, ఆయన తప్పించే ప్రయత్నం చేశాను, ఎంత బ్రేక్ వేసి కూడా టైర్లు స్కిడ్ అయ్యాడని కూడా చెప్తున్నారు. అది మనకు తెలియదు. అది నేను స్పాట్లో నేను లేను. మాకు మా ఆఫీస్ నుంచి మాకు ఫోన్ రావడంతో మేము వెంటనే స్పందించి అంబులెన్స్లో ప్యాసింజర్లందరినీ అంబులెన్స్లో రిమ్స్కి పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు బస్సు లారీ ఢీకొన్న తర్వాత ఈ 5 లారీలు కూడా ఒకటి కూడా ఢీకొట్టడానికి కారణం 5 లారీలు ఢీ కొట్టడం కారణం అంటే ఆ బస్సు నుంచి సైడ్ నుంచి మేము లారీని పంపిస్తుండగా వెనక నుంచి గ్రానైట్ లారీ అది అదుపు తప్పి వెనక మొత్తం 4 లారీలకి ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ అయ్యింది. మరి ఇంకా అంతకంటే మరి చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే బస్సు వెళ్తున్నటువంటి లారీ సడన్గా బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టడం జరిగింది. బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులను కూడాను హుటాహుటిన హైవే పెట్రోలింగ్తో పాటు లోకల్ పోలీస్ పెట్రోలింగ్ కూడాను హుటాహుటిన హాస్పిటల్ తరలించారు. కాకపోతే ఆ క్షణంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి తనలో ఒక గ్రానైట్ లారీ మాత్రం ఆ పక్క నుండి వచ్చే ప్రయత్నంలో వెనక నుండి ఒక లారీ ఢీకొట్టారు. అలా మొత్తం ఒకటికొకటిగా 5 లారీలు ఢీకొట్టాయి. ఆ ప్రమాదం ఇప్పుడు చూస్తే కనుక చాలా తీవ్రమైన రోడ్డు ప్రమాదంగా మనం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లారీ ఢీకొట్టినటువంటి ఫోర్స్ చూస్తుంటే కనుక ముందున్నటువంటి లారీతో పాటు ఈ లారీలో ఉన్నవారు కూడా ఎవరు కూడా బతుకుండరు అన్నటువంటి ఒక హార్బిలిటీ కనిపిస్తుంది. దీని వెనక వెళ్తున్నటువంటి ఏదైతే గ్రానైట్ లారీ ఉందో ఆ గ్రానైట్ లారీ క్యాబిన్లో మాత్రం ఒక డ్రైవర్ చిక్కును ఆ ఒక్క క్యాజువాలిటీ తప్ప కానీ ఇంత భారీ ప్రమాదంలో కూడా ఎటువంటి ప్రాణహాని కూడా జరగదు. ఒక డ్రైవర్ మాత్రం ఈ గ్రానైట్ లారీ కావడం, ఈ గ్రానైట్ లారీతో పాటు ఈ లారీ పడిపోవడం, ఇవన్నీ ఈ గ్రానైట్ దిమ్మ ఏదైతే స్కిడ్ అయ్యి వచ్చి ఆ బానెట్ మీద పడడంతోనే ఈరోజు బానెట్ నుజ్జు అయింది. ఈ ఒక్క క్యాజువాలిటీ తప్ప ఇంకేం కూడా ప్రమాదం జరగకపోవడం మాత్రం పోలీసులతో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సింగుపురం సమీపంలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం తెల్లవారుజామున 3:40 చోటు చేసుకుంది. ఏదైతే ఒడిశాకు సంబంధించిన ట్రావెల్ బస్సు ఉందో ముందెళ్తున్నటువంటి సడన్గా లారీ బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టడం జరిగింది. ఈ క్రమంలో మాత్రం ప్రస్తుతం మాత్రం ఇది రెస్క్యూ నిర్వహిస్తున్నటువంటి సిఏ గారు ఉన్నారు. చూస్తే కనుక ఎప్పుడు జరిగింది సార్ ఈ క్యాజువాలిటీ, ఈ రెస్క్యూ ఏ విధంగా నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ క్లియర్? ఇది యాక్చువల్గా 3:45 సమయంలో జరిగింది. జరిగేసరికి ఇటు అటు బోత్ సైడ్ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. జామ్ అయితే మా డిఎస్పీ గారికి మా ఎస్పీ గారికి వచ్చిన సమాచారం ప్రకారంగా మొత్తం రూరల్ సర్కిల్ సిబ్బంది ఎస్ఐస్తో పాటు నైట్ రౌండ్ సిఐ కృష్ణమూర్తి, ట్రాఫిక్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఇమీడియట్గా స్పాట్కి రావడం జరిగింది. దీంట్లో బస్సు డ్రైవరు మేబీ పడుకోవడానికి అవకాశం ఎక్కువ ఉండవచ్చు. పడుడిపోయి ఒక లారీని గుద్దాడు. ఆ లారీ వాడు వెళ్తున్న లారీని గుద్దడం వల్ల బాగా డ్యామేజ్ అయింది. ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఒక 7గురికి మైనర్ ఇంజరీస్ అయ్యాయి. దాంట్లో ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఆ ఇంజరీస్ని షిఫ్ట్ చేసిన టైంలో ఒక వెహికల్ ఒకటి వచ్చింది. ఆ వెహికల్ బ్రేక్ వేసాడు. ఆడ తర్వాత ఇంకోటి బ్రేక్ వేసాడు. ఇవన్నీ కూడా లాస్ట్గా ఏపీ 18TE 9993 అనే వెహికల్ గ్రానైట్స్తో వస్తాడు వైజాగ్ నుండి. వీడు కూడా పడుగుడిపోయినట్టు ఉన్నాడు. వీడు పడుగుడిపోతే దాని ముందు ఉన్న హెచ్చర్ వ్యాన్, ఆ హెచ్చర్ వ్యాన్ అలాగే 4 వెహికల్ గుద్దడం జరిగింది. హెచ్చర్ వ్యాన్లో ఉన్న అతను ఏదైతే గ్రానైట్ లోడుతో వస్తున్న అతను చనిపోయాడు. పేరు ఇంకా ఐడెంటిఫై కాలేదు. వాళ్ళ తాలూకాలో కూడా ఉన్నారు. ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఏం లేదు. మొత్తం డైవర్ట్ చేసి ట్రాఫిక్ సాఫీగా నడుస్తుంది. ఈ వెహికల్ని కూడా షిఫ్ట్ చేస్తాను. చూస్తే కనుక ప్రస్తుతం హారిబుల్ యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది కానీ ఒకటే క్యాజువాలిటీ. ఆ బస్సులో ఉన్నారు కూడా ఎవరు కాలేదు. ఇంకా 5 లారీలు ఢీకొట్టి వారికి కూడా జరిగే పరిస్థితి ఏం అవ్వలేదండి. ఎవరికి ఏం అవ్వలేదు. ఎవరైతే గ్రానైట్ లారీ నుండి మళ్ళీ పడిపోయాడో, ఎవడైతే గుద్దాడో అతనే చనిపోయాడు. మిగతా వాళ్ళకి ఏం అవ్వలేదు. ఆ మిగతా 7గురు బస్సులో ఉన్న వాళ్ళకి కూడా మైనర్ ఇంజరీస్ అండి. లక్కీగా గ్రాస్ గ్రేడ్, దేవుడి దయ వల్ల ఏం అవ్వలేదు. ఎవరికి కూడా చూడడానికి పెద్ద ఇన్సిడెంట్లా కనిపించిన క్యాజువాలిటీ లేదండి. చూస్తే కనుక ప్రస్తుతం హైవేపై జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం ఒక భయానక పరిస్థితి కనిపిస్తున్నా కూడాను కేవలం ఒక్క గ్రానైట్ లారీ డ్రైవర్ తప్ప ప్రయాణికులకు ఎవరికి కూడాను ఏవీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతే బస్సులో ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్లు ఉన్నారో ఆ వారికి మాత్రం హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్ తరలించి వారిలో మాత్రం 7గురు మాత్రమే స్వల్ప గాయాలే. తక్కిన వారు అందరూ కూడాను ఈరోజు ప్రాణాలతో బతికట్టారు. జైపూర్ నుండి బరంపూర్ వెళ్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందెళ్తున్నటువంటి లారీని బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టడం జరిగింది. కాకపోతే ఆ లారీ మాత్రం
మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడాను వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఆ బస్సు డ్రైవర్ మాత్రం నిద్రమత్తులో ఉన్నాడని పోలీసులు నిర్ధారిస్తున్నారు. అదే కాకుండా ఆ రిస్క్ నిర్వహిస్తున్న క్రమంలో వెనక నుండి వచ్చినట్టు ఒక గ్రానైట్ లారీ సడన్గా మళ్ళీ బ్రేక్ వేయడం, దాని వెనక నుండి వచ్చిన గూడ్స్ ఏదైతే వెహికల్ ఉందో లారీ కూడాను బ్రేక్ వేయడం, ఇవన్నీ కూడా మొత్తం 5 లారీ ఒకటి వెనక ఒకటి ఢీకున్న ప్రమాదంలో ఒక గ్రానైట్ లారీకి సంబంధించి డ్రైవర్ తప్ప ఇంకెవరు కూడా చనిపోలేదు. సింగపురం సమీపంలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో మాత్రం కేవలం ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ప్రమాదం చోటు చేసుకుంది. ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నా కూడా క్యాజువాలిటీ మాత్రం ఈరోజు లేకపోవడం మాత్రం పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కేవలం ఒక గ్రానైట్ లారీ డ్రైవర్ మాత్రం ఏదైతే గ్రానైట్ ఆ రాయి ఉందో రాయి స్కిడ్ అయ్యి బానెట్ మీద రావడంతో అందులో చిక్కుకున్నారు. ఆ ఒక్క డ్రైవర్ ఎవరనేది ఇంకా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఈ ప్రమాదం మాత్రం కేవలం లారీ డ్రైవర్ల తాలూకా నిర్లక్ష్యం ఈ ప్రమాదం ప్రధాన కారణం అని చెప్పి మాత్రం ప్రాథమిక దర్యాప్తులు మాత్రం నిర్ధారించిన పోలీసులు ప్రస్తుతం ట్రాఫిక్ ఇరువైపులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి స్థాయిలో క్లియర్ చేశారు. గ్రానైట్ లారీ కావడంతో ఇది ఒక్కదాన్ని మాత్రం షిఫ్ట్ చేసేందుకు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.